చుట్టూ తిప్పుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ఒక్క సినిమా అంటూ చక్కర్లు కొడుతున్నాడట. అలా ఇప్పటికే కార్తీ, కమల్, రజనీ, అమీర్ ఇలా స్టార్ హీరోలంతా సైడ్ చేయడంతో మనోడి చూపు అజిత్ పై పడిందట. దీంతో కూలీతో బోల్తా పడ్డ లోకికి మాత్రం డేట్స్ ఇవ్వొద్దంటూ తలైవో ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్ ఇస్తుండటంతో ఎలాంటి వాడివి ఎలా అయిపోయావయ్యా లోకి అంటూ చెవులు కొనుక్కుంటున్నాయట కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్. మానగరంతో మెప్పించాడు, ఖైదీతో కోలీవుడ్ ని షేక్ చేశాడు, మాస్టర్తో అదరగొట్టి విక్రమ్తో రికార్డులు కొల్లగొట్టాడు. లియో పర్లేదనిపించి 600 కోట్లు వెనకేయడంతో ఇక రజనీ కూలీ కోలీవుడ్ ది బెస్ట్ గా నిలుస్తుందని లోకీ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ సినిమా స్లో అండ్ స్టడీ అంటూ 500 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు లోకీకి డేట్స్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారంట స్టార్ హీరోలు. అంటే ఎన్ని క్లాసిక్స్ ఇచ్చినా ఒక్క సినిమా సో అయిందంటే సోదిలో లేకుండా పోతారంటానికి లోకీ ఎగ్జాంపుల్ గా ఉన్నాడన్నమాట. నిజానికి లోకేష్ లైనప్ లో ఖైదీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. కానీ రిస్క్ అవసరమా అన్న డైలమాలో ఉన్నాడు కార్తీ. అటు అమీర్ ఖాన్ తో అనుకున్న సూపర్ హీరో సినిమా మొదలవకుండానే షెడ్డుకెళ్లింది. కమల్ హాసన్, రజనీకాంత్ తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినా అబ్బే మాకు నమ్మకం లేదు దొరా అంటూ రజనీని సుందర్ సి చేతిలో పెట్టాడు కమల్. ఇక వీళ్ళెవరూ కాదంటూ తలా అజిత్ కుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. నిజానికి చాలా కాలంగా అజిత్ తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ లోకేష్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరలేదు. ఇప్పుడు లోకేష్ అజిత్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. అయితే కూలీ చూసిన తర్వాత ఇప్పుడు లోకేష్ తో అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారట తలా ఫ్యాన్స్. ఒకప్పుడు హీరోలను చుట్టూ తిప్పుకున్న లోకి ఇప్పుడు ఒక్క సినిమా అంటూ స్టార్స్ చుట్టూ చక్కర్లు కొడుతుండడంతో ఎలాంటి వాడివి ఎలా అయిపోయావయ్యా లోకి అంటూ కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.